మిత్రులకు అదేవిధంగా 50 మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. నాతో పాటు ఈరోజు ఈ పత్రికా సమావేశంలో ఉన్నటువంటి ఇద్దరు పెద్దలు నాతో పత్రికా సమావేశంలో ఉన్నారు. ఒకరు సతీష్ షా, వీరు పల్లవి షా గారు, వారి ధర్మపత్ని. వీళ్ళిద్దరూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క భూదాహానికి, వారు చేస్తున్నటువంటి ఒక అరాచకానికి బలి అవుతున్నటువంటి బాధిత కుటుంబం వీరు. పాలకవర్గం పాశవికంగా వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని కూనీ చేస్తూ రాక్షస పాలన కొనసాగిస్తున్న తరుణంలో ఇవాళ తెలంగాణ భవనే జనతా గ్యారేజ్గా మారిందనటానికి మరో నిదర్శనం. ఇవాళ ఈ బాధితులు ఇవాళ తెలంగాణ భవన్కి వచ్చి ఏ రకంగా వాళ్ళను అదిరించి బెదిరించి లేనిపోని అడ్డంకులు సృష్టించి వాళ్ళ భూమిని గుంజుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైన రాక్షస ప్రయత్నం ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ కంపెనీ ఏదైతే చేస్తూ ఉందో దానికి ఇది పూర్తిగా నిదర్శనం. వాళ్ళ బాధ చెప్పుకోవడం కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. వాళ్ళకు అండగా ఉంటామని చెప్పని ఉద్దేశం కోసం అని చెప్పని అత్యంత క్రూరంగా దుర్మార్గంగా అధికారాన్ని ఆట వస్తువుగా మార్చేసి ఈ ప్రభుత్వం, ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక వికృత విన్యాసాన్ని ప్రజలందరికీ తెలియజెప్పాలా. అదేవిధంగా కళ్ళు మూసుకొని వ్యవహరిస్తున్న పోలీస్ వ్యవస్థ వారికి న్యాయం చేయాలా, రెవెన్యూ వ్యవస్థ వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడమైంది. మిత్రులారా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మంత్రి. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక ఓత్ తీసుకుంటారు. నేను ఈ ఓత్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అను నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల మైండ్ యూ నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని మరియు సమగ్రతను కాపాడుతానని, రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను భయపక్షపాతాలు లేకుండా రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగానికి మరియు చట్టానికి అనుగుణంగా న్యాయంగా శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తారు అని చెప్పని ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ఓత్. ఇది దాసోజు శ్రవణో లేకపోతే ఇంకెవరో రాసిచ్చింది కాదు. భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 3లో పొందుపరిచినటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ ఓత్. ఈ ఓత్ను తీసుకున్న తర్వాత మంత్రిగా కొనసాగుతారు. ఒకసారి ఈ ఓత్ తీసుకొని మంత్రిగా కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తి, దే ఆర్ బౌండ్ బై దిస్ కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యాంగాన్ని లెటర్ అండ్ స్పిరిట్ దే హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఆబ్లిగేషన్ టు ఇంప్లిమెంట్. కానీ దురదృష్టం, ఇవాళ రాజ్యాంగం ద్వారా సంక్రమించబడ్డటువంటి ఒక అధికారాన్ని, ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి ఒక అధికారాన్ని ఇవాళ ఇటు రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఛిద్రం చేస్తూ, ప్రజల యొక్క హక్కులను ఇవాళ కాలరాస్తూ, ఒక దాష్టికానికి పాల్పడుతూ ఇవాళ హైదరాబాద్ను, రంగారెడ్డి జిల్లాను ఒక రియల్ ఎస్టేట్ మాఫియాకు ప్రయోగశాలగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మార్చినటువంటి ఒక వైనం. అన్న, నేను కేర్ఫుల్గా మిమ్మల్ని నేను అప్పీల్ చేస్తూ ఉన్నా మీడియా మిత్రులకు. ఐఎమ్ వెరీ కాన్షియస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఐఎన్పిఆర్ మినిస్టర్. ఆయనకు మీడియా సంస్థలకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఆయనకు సంబంధించిన సమాచారాన్ని చూపించాలన్నా రాయాలన్నా కొంత హెజిటేషన్ ఉంటే ఉండవచ్చు కాక, కానీ యు ఆర్ ద 4th పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ. మీరే లేకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యము లేదు, రాజ్యాంగము లేదు, ప్రజల హక్కులు లేవు. కాబట్టి దయచేసి అధికారాన్ని అడ్డబెట్టుకొని ఏ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి ఒక ముష్కర యత్నానికి పాల్పడతా ఉన్నారో, ప్రజల హక్కులను ఎట్లా కాలరాస్తూ ఉన్నారో, ప్రజల ఆస్తులను ఎట్లా దోచుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, క్లాసిక్ కేసు ఇది.
మీ అందరికీ నేను మొన్న కేటీఆర్ గారు హరీష్ రావు గారు వచ్చినప్పుడు మనలో ఉన్న కొంతమంది మిత్రులు అన్నారు ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్ అట కదా, ప్రైవేట్ డిస్ప్యూట్ అట కదా అని అన్నారు. దట్ ఈస్ వాట్ ఈస్ ద స్కామ్ డన్ బై పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ కంపెనీ. లేని ఫ్యామిలీ డిస్ప్యూట్ను ఫ్యామిలీ డిస్ప్యూట్గా చూయించి దాంట్లో ప్రభుత్వం చొరబడి, రెవెన్యూ డిపార్ట్మెంట్ చొరబడి దొడ్డిదారిన భూములను హస్తగతం చేసుకోవాలని చేసినటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం. దీన్ని మీకు చేతులెత్తి నమస్కారం చేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ దీస్ టూ ఇండివిజువల్స్, పల్లవి షా గారు, సతీష్ షా గారికి సంబంధించిన వ్యవహారం కాదు ఇది. తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ, చట్టాన్ని ఖూనీ చేస్తూ ఏ రకమైన ఒక విచ్చలవిడి రియల్ ఎస్టేట్ దోపిడీకి పాల్పడుతున్నారు అని చెప్పని స్పష్టమైనటువంటి ఒక రీతిలో కనబడుతుంది. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి కళ్ళకు కట్టినట్టుగా యథాతథిగా మీరు దయచేసి ప్రజలకు తెలియజెప్పాలా, ఈ ఘాతుకాన్ని ఆపాలా అని చెప్పని నేను మీడియా మిత్రులకు చేతులెత్తి నమస్కారం చేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, నేను పూర్వపరాలకు వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వట్టినాగులపల్లిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 169, 244 సర్వే నెంబర్, 245 సర్వే నెంబర్, ఈ 3 సర్వే నెంబర్లలో వీరి తల్లిగారైనటువంటి ప్రమీలాదేవి గారు ద్వారా సంతరింపబడ్డటువంటి యొక్క భూమి ఇది. ఈ 3 సర్వే నెంబర్లలో ఈ కుటుంబానికి మొత్తం భూమి ఉన్నటువంటిది 27 ఎకరాల 10 గుంటలు. 27 ఎకరాల 10 గుంటలు. ఈ 27 ఎకరాల 10 గుంటలు వీరిద్దరికీ 2 అమ్మాయిలు ఉన్నారు. రాధికా షా, ప్రియాంక షా అని చెప్పని 2 అమ్మాయిలు ఉన్నారు. రాధికా షా గారికి 8 ఎకరాల 28 గుంటల భూమి సర్వే నెంబర్ 245లో, ప్రియాంక షా గారికి 8 ఎకరాల 27 గుంటలు సర్వే నెంబర్ 245లో, మళ్ళీ పల్లవి షా గారికి, వీరికి ఈ తల్లికి 245 సర్వే నెంబర్లో 3 ఎకరాలు, 244 సర్వే నెంబర్లో 4 ఎకరాల 6 గుంటలు, 169 సర్వే నెంబర్లో 2 ఎకరాల 35 గుంటలు, మొత్తం మీద ఇది 10 ఎకరాల భూమి. దీంతో కాకుండా హెచ్ఎండిఏ వాళ్ళు చేసినటువంటి ఒక ల్యాండ్ ఎక్విజిషన్, ట్రంపెట్ కోసం అని చెప్పని వాళ్ళు చేసినటువంటి ఒక ల్యాండ్ ఎక్విజిషన్లో వీరికి చెందినటువంటి ఒక 9 గుంటల భూమి కూడా ప్రభుత్వం తీసుకుంది. ఇది ద హిస్టరీ ఆఫ్ ద ల్యాండ్. ఇది తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి ఒక భూమి ఇది, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ తల్లి నుండి సతీష్ షా గారికి, తర్వాత వాళ్ళ మనవరాళ్లకు, కోడలికి సంక్రమింపబడ్డటువంటి ఒక ఆస్తిది. They are the legitimate owners of this land in వట్టినాగులపల్లి in survey number 169, 244 and 245. ఇంతవరకు ఇది స్పష్టంగా ఉంది అని నేను అనుకుంటా ఉన్నాను. దయచేసి మీడియా మిత్రులు నోట్ చేసుకోవాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇకపోతే 2018లో వీరు 2017-18 కాలంలో ప్రమీలాదేవి గారు ఎవరైతే వీరి తల్లిగారు ఉన్నారో చనిపోయిన తర్వాత, ఎందుకైనా మంచిది, ఎందుకంటే ఆమెకు బిడ్డలు కూడా ఉన్నారు, కొడుకు ఎట్లయితే ఉన్నాడో బిడ్డలు కూడా ఉన్నారు, బిడ్డలకు కూడా వేరే వేరే సర్వే నెంబర్లో అక్కడిక్కడ భూములు ఇచ్చినారు. కాబట్టి మొత్తం మీద మాకు వచ్చినటువంటి ఒక భూమిని మనం ప్రాపర్గా సర్వే చేసుకొని ల్యాండ్ రికార్డ్స్ అన్నీ సెట్ చేసుకుందాము, పాస్బుక్ల్లో అంతా కూడా సరిగ్గా ఉండాలన్నట్టు ఉద్దేశంతో వారు 2018లో సర్వే నెంబర్ 245, సర్వే నెంబర్ 169 ఈ 2 సర్వే నెంబర్లలో వాళ్ళు మండల్ సర్వేకు కోరుకున్నారు. మండల్ సర్వేను కోరుకున్నారు. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా నేను ఆధారాలు లేకుండా మాట్లాడదలుచుకోలేదు, కాబట్టి మీకు ఆధారాలు చెప్తూ మాట్లాడతాను. ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అన్న, ఈ డాక్యుమెంట్ వాళ్ళకు సంబంధించిన రాధికా షా, పల్లవి షా, ప్రియాంక షా వీళ్ళకు ఎందుకే గొడవ చేస్తూ ఉన్నారు? బయట కనబడి తలపెట్టండి, తలపెట్టండి. పల్లవి షా, రాధికా షా, ప్రియాంక షా వీళ్ళకి సంబంధించినటువంటి ఒక పట్టా బుక్స్ అన్న, ఈ కాగితాలు కూడా నేను మీకు ఇస్తా, లెజిటమేట్ ఓనర్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ అని చెప్పని. దాని తర్వాత నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా 2018లో ఎప్పుడైతే వీరి తల్లిగారు చనిపోయిన తర్వాత సర్వే చేయించుకోవాలని చెప్పని వీళ్ళు 2018లో
మండల్ సర్వేకి చేసుకున్నారు. ఈ మండల్ సర్వే చేసినప్పుడు ఎవరితోటైతే ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉందని చూపెడతా ఉన్నాడో అభినవ్ షా అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన 258 సర్వే నెంబర్లో భూమి ఉన్నటువంటి ఒక వ్యక్తి, నైబరింగ్ భూమి ఉన్నటువంటి ఆయనను కూడా కాన్సెంట్ తీసుకొని, ఆయనతో కూడా సంతకం తీసుకొని, సిగ్నటరీగా తీసుకొని ఈ మొత్తం ప్రొసీడింగ్స్లో ఆయనను కూడా భాగస్వాములు చేస్తూ ఈ మొత్తం సర్వేను నిర్వహించి మొత్తం బౌండరీస్ అన్నీ కూడా ఫిక్స్ చేసుకున్నారు. దేనికి? 160, 245కి తర్వాత 169కి రెండింటికి కూడా బౌండరీస్ అన్నీ ఫిక్స్ చేసుకున్నారు. 244లో దెర్ ఇస్ నో ఇష్యూ ఎట్ ఆల్. ఈ రెండు చేసుకున్నారు 2018లో. అంటే నేను మీకు ఒక డాక్యుమెంట్ ఏమో పట్టా పుస్తకాలు టు ఇండికేట్ దేర్ లెజిటమసీ ఆఫ్ ద ల్యాండ్ ఓనర్షిప్, నెంబర్ 1. నెంబర్ 2, మండల్ అంటే ప్రభుత్వమే మండల్ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఎంఆర్ఓ, మండల స్థాయిలో ఉన్నటువంటి ఒక సర్వే డిపార్ట్మెంట్ హ్యాస్ కండక్టెడ్ ఎ సర్వే అండ్ దెన్ ఫిక్స్ ద బౌండరీస్. దాంట్లో ఎవరితోటైతే ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సృష్టించినటువంటి ఒక అభినవ్ షా అనేటువంటి ఒక వ్యక్తితో ఉన్నటువంటి ఒక డిస్ప్యూట్ అనేది చెప్తా ఉన్నారో, ఆ వ్యక్తి కూడా దీంట్లో భాగస్వాములు అయిపోయి మండల్ సర్వే వాళ్ళు ఫిక్స్ చేసిన బౌండరీస్కు వారు కూడా ఒప్పుకుంటూ సంతకం పెట్టినారు. ఇది సెకండ్ లెజిటమసీ దట్ పల్లవి షా, రాధికా షా, ప్రియాంక షా వీళ్ళంతా కూడా ఈ 169, 245లో వాళ్ళ భూములు ఉన్నాయి, బౌండరీస్ ఉన్నాయని చెప్పని ఫిక్స్ చేసినటువంటి ఒక పరిస్థితి. వెళ్ళిపోతా ఉంది. దీని తర్వాత 2019లో అదే దిస్ ఇస్ మై మండల్ సర్వే సార్. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా నేను మీకు చెప్పినా కదా, మండల్ సర్వే ఏదైతే చేసినప్పుడు బౌండరీస్ ఫిక్స్ చేసింది అనమాట. ఈ బౌండరీస్ కూడా ఫిక్స్ అయిపోయినాయి. ఫిక్స్డ్గా ప్రాపర్ మెజర్మెంట్స్ తోటి బౌండరీస్ అన్నీ కూడా ఫిక్స్ అయిపోయినాయి. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇది 245 సర్వే, ఇది 169 సర్వే, ఈ రెండు సర్వే నెంబర్లు సంబంధించినటువంటి ఒక పంచనామా. ఇది పంచనామా డాక్యుమెంట్, ఇది ప్రభుత్వమే చేసినటువంటి ఒక పంచనామా డాక్యుమెంట్లు. ఇవి పక్కకు పెట్టినట్టయితే దెన్ నెక్స్ట్ వచ్చేసి 2019లో రెండో సర్వే జరిగింది. 2019లో రెండో సర్వే ఎందుకు జరిగింది అంటే 169 సర్వే నెంబర్లో ఏదైతే పల్లవి షా గారికి ఏదైతే కొంత భూమి ఉందో, మిగతా అంత భూమి ఏదైతే ఉందో ఆ భూమి ప్రమీలాదేవి గారు వాళ్ళ కూతుళ్ళకి ఇచ్చినట్టు ఒక భూమి. ఆ కూతుళ్ళు వాళ్ళ భూమిని అమ్ముకోవాలా అని చెప్పిన 169లో ఉన్నట్టు ఒక భూమిని అమ్ముకోవాలా అని చెప్పన్నప్పుడు ఆ కొనుగోలుదారులు ఏమన్నారు అంటే, అమితామేంద్ర కానీ మళ్ళీ ఒకసారి మాకు 169లో పూర్తి స్థాయి బౌండరీస్ అన్ని ఫిక్స్ చేసి ఇవ్వాలా, కాబట్టి మీరు సర్వే చేయించండి అని చెప్పని వాళ్ళు బయర్స్ వాంటెడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ సర్వే అండ్ లెజిటమేట్ బౌండరీస్ అని చెప్పని సెకండ్ టైం వాళ్ళు కోరుకున్నారు. వీళ్ళ చెల్లెళ్ళు ఎవరైతే అమ్ముకోవాలన్నప్పుడు ఆ కొనుగోలుదారులు కోరినటువంటి ఒక రీతిలో వాళ్ళు ఏం చేసినారు, 169లో సర్వే జరపాలా అని చెప్పని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో, సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో రాజేంద్ర నగర్ వారికి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత ఇది 169 సర్వేలో 168 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఒక అపూర్వ షా ఏం చెప్పిండంటే, నాది కూడా సర్వే చేయాలా, ఆ 169 సర్వేనే కాదు నాది కూడా సర్వే చేయాలా అని చెప్పని ఆయన హైకోర్టుకు వెళ్ళినారు. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత మొత్తం మీద చుట్టూ ఉన్నటువంటి అన్ని భూముల్లో కూడా మాకు కూడా ఏం అభ్యంతరాలు లేవు అని చెప్పని వీళ్ళు అపూర్వ షా 169లో ఉన్నటువంటి ఒక మిగతా చెల్లెళ్ళు అన్ని భూములు కలిపి వాళ్ళు మొత్తం మీద సర్వే చేసినప్పుడు హైకోర్టు తీర్పు మేరకు, నేను ఇంతకుముందు చెప్తా ఉన్నాను, హైకోర్టు తీర్పు మేరకు రెండవసారి సర్వే జరిగింది. 19లో అప్లై చేస్తే 2021లో హైకోర్టు ఆర్డర్ మేరకు సర్వే జరిగింది. ఆ సర్వేలో కూడా అప్రాప్రియేట్గా ఇక బౌండరీస్ అన్ని ఫిక్స్ చేసినారు, ప్రాపర్ బౌండరీస్ అన్ని ఫిక్స్ చేసినారు. దేర్ వాజ్ నో డిస్ప్యూట్, ఫ్యామిలీ డిస్ప్యూట్ లేదు అక్కడ కూడా. మొట్టమొదలు మండల్ సర్వే జరిగినప్పుడు డిస్ప్యూట్ లేదు. తర్వాత హైకోర్టు ఆధారంగా వచ్చినటువంటి ఒక డిప్యూటీ ఇన్స్పెక్టర్ వారు చేసిన సర్వేలో కూడా దేర్ ఇస్ నో ఫ్యామిలీ డిస్ప్యూట్. అందరూ అభినవ్ షా గారు ఇంకా బంధువులు గిందువులు అందరు కలిసి సంతకాలు పెట్టినారు. 168, 169, 245లో పూర్తి స్థాయిలో సర్వే జరిగిపోయింది. శాంతియుతంగా ఎవరి బౌండరీస్ వాళ్ళకి డిఫైన్ అయిపోయినాయి. శాంతియుతంగా కుటుంబాల మధ్యన పంచాయతీ ఏం లేదు, ఎవరి భూముల వాళ్ళకి మంచిగా ఉన్నది.
ఇది జరిగిన తర్వాత ఇంకొక క్లియర్ కట్ ఇన్సిడెంట్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. హెచ్ఎండిఏ వారు, నేను ఇంతకుముందు చెప్పాను కదా, 169 సర్వే నెంబర్లో 9 గుంటల భూమి ఏదైతే పల్లవి షా గారికి సంబంధించిన భూమిని హెచ్ఎండిఏ వాళ్ళు ట్రంపెట్ కన్స్ట్రక్షన్ కోసం వీరి దగ్గర నుండే తీసుకున్నారు. అప్పుడు తీసుకున్నటువంటి ఒక భూమికి 1,90,00,000 రూపాయలు కాంపెన్సేషన్ కూడా వీరికి హెచ్ఎండిఏ వారు ఇచ్చినారు. 169 సర్వే నెంబర్లో 9.5 గుంటలు, 245 సర్వే నెంబర్లో సగం గుంట, మొత్తం మీద 10 ఎకరాల భూమి, ఇది 10 గుంటల భూమి 1,90,00,000 రూపాయలు కేటాయించినారు. నేను ఎందుకు ఈ 3 వివరాలు చెప్పినా అంటే, వీళ్ళు లెజిటమేట్ ఓనర్స్ అనడానికి పట్టాలు, మొదటి సర్వే, రెండో సర్వే, 4వది హెచ్ఎండిఏ చేసినట్టుగా ల్యాండ్ ఎక్విజిషన్. ఈ 4 ఉదంతాల్లో దెర్ ఇస్ నో ఫ్యామిలీ డిస్ప్యూట్. ప్లీజ్ అండర్స్టాండ్. ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ కంపెనీ ఏదైతే ఫ్యామిలీ డిస్ప్యూట్ అని చెప్తా ఉందో, పట్టాల విషయంలో డిస్ప్యూట్ లేదు. పట్టా బుక్స్ వచ్చినప్పుడు ఫస్ట్ సర్వేలో డిస్ప్యూట్ లేదు, సెకండ్ సర్వేలో డిస్ప్యూట్ లేదు, హెచ్ఎండిఏ ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు కూడా డిస్ప్యూట్ లేదు. ఇది దయచేసి నేను మీడియా మిత్రులను దయచేసి నోట్ చేసుకోవాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇకపోతే ఇది లెజిటిమసీ ఆఫ్ ద ల్యాండ్, టైటిల్, బౌండరీస్ అంతా కూడా స్పష్టంగా ఉంది. ఇది అయిపోయిన తర్వాత గమ్మత్తంతా ఇక్కడ మొదలైందన్న. మీకు ఇక్కడ అర్థం చేసుకోవాలి, కీలకంగా అర్థం చేసుకోవాల్సిందంతా ఇక్కడ. ఒకానొక రోజు అపూర్వ షానో ఎవరో ఆ పక్క ఆయన అవినవ్ షా అని చెప్పని ఎవరైతే ఉన్నారో 258 సర్వే నెంబర్ అని చెప్పిన కదా మీకు నేను. ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన కంపెనీకి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసిండ్రు అని చెప్పని, న్యూజెన్ కన్స్ట్రక్షన్స్ అనేది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టిండ్రు. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు. వాళ్ళు 258లో ఉన్నటువంటి ఒక భూమితోటి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మెల్లిగా వీళ్ళ ఇంటికి వచ్చిండ్రు. హర్ష గారు వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళ ఇంటికి వచ్చిండ్రు. ప్లీజ్ అండర్స్టాండ్, తెలంగాణ ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ దయచేసి ఇక్కడ నుండి డ్రామా మొదలైంది. హౌ మ్యానిపులేషన్ హెస్ బిగాన్, how the government has tried to use its machinery to scuttle the constitutional rights and the asset rights of the two individuals అనేటిది స్పష్టంగా మీకు కనబడుతుంది. ఇంటికి వచ్చి ఆ పచ్చే హే బురే హే అని చెప్పని మంచిగా ముచ్చట్లు పెట్టిండ్రు. పెట్టిన తర్వాత మాకు కొంత భూమి 169 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఒక భూమి మీకు ఇట్లా చూస్తే అర్థమైద్ది అన్న. ఇగో మీకు పెద్దగా చేసి చూపెడతాను. ఇది 259, 258, ఇది 245, ఇది 169. ఈ ఎర్రగీత ఇక్కడ అయితే గీసిందో ఇది ట్రంపెడ్ అనమాట, హెచ్ఎండిఏ తీసుకున్నటువంటిది. వాళ్ళు ఈ 259, 258 ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఎప్పుడైతే డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుండో ఆయనకు అప్రోచ్ రోడ్ కావాలి కాబట్టి 169లో మీకు కొంత భూమి ఇరు మాకు అని చెప్పని వచ్చి మాకు భూమి ఇవ్వండి, మాకు అప్రోచ్ రోడ్డు కోసం ఒక చిన్న జాగీరి అని అంటే, వీళ్ళు నిర్ద్వందంగా మేము భూమి ఇవ్వము అని చెప్పిండ్రు. భూమి మేము ఇవ్వము అని చెప్పని హర్ష గారికి చెప్పిండ్రు. ఒకసారి వచ్చిండు, 2 సార్లు వచ్చిండు, ఇవ్వమన్నారు. మీరు చెప్పురు ఇయాల కొడుకుకు భూమి ఇవ్వనంటప్పటికీ మంత్రే రంగంలో దిగిండు. వీళ్ళ ఇంటికి వచ్చిండండి, వీళ్ళ ఇంటికి వచ్చిండు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే ఒక మంత్రి. ప్రజా సమస్యలు అన్ని గాలికి వదిలిపెట్టి వీళ్ళ భూములు కబ్జా చేయడం కోసం అని చెప్పని ఇంటికి వచ్చిండు. ఛాయ్ తాగిండు, టిఫిన్ తిన్నాడు, నా కొడుకుదే కంపెనీ అట్లా ఇట్లా అని చెప్పిండు, అన్ని చెప్పిండు, భూములు కావాలని చెప్పని అడిగిండు, వెళ్ళిపోయిండు. ఇది జరిగిన తర్వాత ఫస్ట్ ప్యాసేజ్ అడిగిండ్రు, రోడ్డు అడిగిండ్రు. హర్ష వచ్చిండు. హర్ష తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చిండు. వచ్చిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాగానే బావు పెరిగింది. మొదలేమో అప్రోచ్ రోడ్డు అడిగినరు, తర్వాత ఏమన్నారు 2 ఎకరాల భూమి ఇవ్వండి అని చెప్పని అడిగినరు. మళ్ళీ తర్వాత ఏమన్నారు, మొత్తం మీది కూడా డెవలప్మెంట్కి ఇచ్చేయండి, ఇది 111 జీవోలో ఉన్నది, మేమైతే పెద్ద పెద్ద టవర్లు కట్టిపడి దొబ్బుతాము, ఈ 111 జీవో 111 జీవో మాకేం చెల్లవు, మేము అన్నీ మొత్తం కూడా బారాఖూన్ మాప్ చేసేస్తాము, మొత్తం మీద మేము ఇక్కడ పెద్ద పెద్ద టవర్స్ కట్టేస్తాము,
ఇప్పుడైతేనే అవుతుంది, మళ్ళీ తర్వాత అయితే కాదు. ఇదే డెవలప్మెంట్ అగ్రిమెంట్లో మీరు కూడా భాగస్వాములు అయిపోండి, మీ భూమి కూడా మాకు ఇచ్చేయండి అని చెప్పని కొత్త ప్రపోజల్ ముందుకు పట్టుకొచ్చినారు. ఫస్ట్ ప్రపోజల్ అప్రోచ్ రోడ్, సెకండ్ ప్రపోజల్ 2 acres of land, and third proposal is entire land you give it to us so that we will construct big buildings and you will get the big benefit. అంటే వాళ్ళకి ఎందుకో దాల్మే కాలా అనిపించింది. ఇదేంది పొలిటీషియన్స్ తోటి నాకేం పని అని చెప్పని వాళ్ళు మొత్తానికి మేము అసలు భూమి ఇవ్వమండి, మా భూమిని మేము కాపాడుకుంటామని చెప్పని వాళ్ళు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 2019 ప్రాంతంలో ఎప్పుడైతే సర్వే జరిగిపోయిందో, సెకండ్ సర్వే జరిగిందో, మొత్తం కూడా దానికి కాంపౌండ్ కట్టుకున్నారు. మీరు కూడా చూసిండ్రు, మన కాంపౌండ్ కట్టుకున్నారు, లోపల చిన్న సర్వెంట్ క్వార్టర్స్ కట్టుకున్నారు, తర్వాత ఒక కౌ షెడ్ కూడా కట్టుకున్నారు. దాదాపు ఒక 50-100 ఆవులను పెంచుకుంటూ వాళ్ళు ఒక కౌశాలను కూడా అక్కడ నడిపిస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు భూమి మేము ఇవ్వము అని చెప్పని, నేను డెవలప్మెంట్ అగ్రిమెంట్ సంబంధించినవి అన్న, ఇది కూడా ఉట్టిగా చెప్పట్లేను, ఇగో ఇది డెవలప్మెంట్ అగ్రిమెంట్ కాపీ, మీకు హరీష్ రావు గారు కూడా చూపెట్టిండ్రు, మళ్ళొక్కసారి మీరు చూపెట్టే ప్రయత్నం చేస్తా. పొంగులేటి హర్షారెడ్డి పార్ట్నర్, న్యూజన్ బిల్డర్స్, పొంగులేటి సప్నీ రెడ్డి గారు, పొంగులేటి లోహిత్ రెడ్డి గారు, మొన్నెవరో సిద్ధార్థ రెడ్డి గారు ఒక ఆయన మాట్లాడినరు. బట్ 4 పార్ట్నర్, మొత్తం 1, 2, 3, 4 పార్ట్నర్లో 3 పొంగులేటోళ్ళే ఉన్నారు. ఇలా పొంగులేటోళ్ళు 3 ఉన్నారు. సిద్ధార్థ రెడ్డి అనే ఎవరేమో గాదే అట, ఆయన గాదే లక్ష్మీ సిద్ధార్థ రెడ్డి అట, ఆయనేమో ఒక్కడే ఉన్నాడు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్, నేనే, వాళ్ళకేం సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రిడామినెంట్ డైరెక్టర్స్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ ఆర్ న్యూజన్ కన్స్ట్రక్షన్స్లో పొంగులేటి ఫ్యామిలీ ఉంది. నేను అడుగుతా ఉన్నాను పొంగులేటి గారికి, నువ్వు మంత్రివా, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నావా? నువ్వు ఒక పక్కన నేను రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి నేను బయటకు వచ్చినా, నాకు సంబంధం లేదు, నా కొడుకు నడుపుకుంటుండని చెప్పినోడివి, ఏం పని ఉందని చెప్పని వీళ్ళ ఇంటికి పోయినావు? నువ్వు బెదిరేయటానికి పోయినావా? ఇజ్ ఇట్ నాట్ టు ఇంటిమిడేట్? మీకు అనిపించలే అన్న? మంత్రి పదవి నీకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాపం కిందో మీదో పడి కష్టపడితే వచ్చిన అధికారాన్ని నీ రియల్ ఎస్టేట్ దందాల కోసం వాడుకోవడం కోసం, భూములు కబ్జా చేయడం కోసం, భూస్వాములను బెదిరించడం కోసం వాడుకొని వాళ్ళ ఇళ్ళకి పోతావా? నువ్వు ఇంట్లోకి పోయిండు, వాళ్ళు అయినా కానీ భయపడకుండా పాపం వాళ్ళు భూమిని ఇవ్వను అని చెప్పని వాళ్ళు భూమి ఇవ్వకుండా మేము ఇవ్వము అని చెప్పిండ్రు. సో దట్ మీన్స్ అన్న, మళ్ళా చెప్తున్నా, నేను రీట్రేట్ చేస్తున్నా, ఈ భూమి తాత ముత్తాతల భూమి. 2018లో సర్వే జరిగింది, నో ఫ్యామిలీ డిస్ప్యూట్, నో బౌండరీ డిస్ప్యూట్. 2021లో సర్వే జరిగింది, నో ఫ్యామిలీ డిస్ప్యూట్, నో బౌండరీ డిస్ప్యూట్. తర్వాత హెచ్ఎండిఏ ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది, వీళ్ళ కంపెన్సేషన్ ఇచ్చింది, నో ఫ్యామిలీ డిస్ప్యూట్, నో బౌండరీ డిస్ప్యూట్. ఆల్ డిస్ప్యూట్ స్టార్టెడ్ వెన్ పొంగులేటి Srinivas Reddy's son entered into a development agreement with the neighbors of the Satish Shah or Pallavi Shah. భూములు ఇవ్వము అన్న ఎప్పుడైతే అన్నారో వీళ్ళు, ఇక అసలు పంచాయతీ మొదలుపెట్టినరు. ఆ పంచాయతీకి సంబంధించిన ముచ్చట చెప్తే మీరైతే నవ్వాలనా ఏడవాలనా? మనం ఏ దేశంలో ఉన్నాం, ఏ రాజ్యంలో ఉన్నాం? రాజకీయ నాయకులు అంటేనే లఫంగిలు అనేటువంటి ఒక రీతిలో ఇవాళ సమాజం చూస్తున్న తరుణంలో ఇంత పెద్ద ఎత్తున గద్దలు లెక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను ఎట్లా బెదిరిస్తారు, పోలీస్ వ్యవస్థను ఎట్లా వాడుకుంటారు అనడానికి ఇది క్లాసిక్ కేసు. సినిమా తీయొచ్చింది, మాఫియాగాళ్ళు, రియల్ ఎస్టేట్ మాఫియాగాళ్ళ సినిమా తీయొచ్చింది. హౌ సటిల్లీ దే యూజ్ ద పవర్ టు ట్విస్ట్ ద ఫ్యాక్ట్స్, క్రియేట్ అండ్ కాన్స్పిరసీ తోటి లేనిపోని పంచాయతీలు ఎట్లా సృష్టించినట్టుగా ప్రజలను మభ్యపెట్టొచ్చు అనడానికి ఇది క్లాసిక్ కేసు అన్న. జరిగింది చెప్తా మీకు. ఇక డ్రామా మొదలైంది చూడరిగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి డ్రామా మొదలైంది ఇక్కడ. ఎప్పుడైతే వీళ్ళు మేము డెవలప్మెంట్కి ఏమి ఏమో మీరు ఏం చేసుకుంటారో అక్కడ కట్టుకోరు, మేము అప్రోచ్ రెడ్డి ఏం డెవలప్మెంట్ ఏమనగానే ఒకడు దిగిండో లఫంగిగాడు, వాడు ఏసీబీ కేసుల కింద వాడిని సస్పెండ్ చేసి పడేసిండ్రు. శ్రీనివాసులు ఏడి శ్రీనివాసులు సార్ నా సార్ ఉస్కు సస్పెండ్ కర్ దియే, సౌకర్ 100 కోట్ల రూపాయల క్యాష్ ఏదో దొరికిందని చెప్పని వాడిని పట్టుకున్నారు కదా, వాడిని రంగంలో దించిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. వాడిని రంగంలో దించిండు. ఏమందించిండు? ఈ అభినవ్ షా అనేటువంటి ఒక వ్యక్తి 258 సర్వే చేయమంటున్నాడు అని చెప్పని ఒక అప్లికేషన్ తీసుకొని, ఆ అప్లికేషన్ ఆధారంగా నేను ఏడీ సర్వే చేస్తా అని చెప్పని ముందుకొచ్చి డ్రామా మొదలుపెట్టిండ్రు. వాస్తవానికి 258లో అభినవ్ షాకు భూ హక్కు లేదు, ఎందుకంటే ఆయన 259లో ఉన్నాడు కదా. అభినవ్ షా విత్ ఇన్ 259, 258లో పట్టదారు కాదు.
ఆల్రెడీ 258, 259 అంతా కూడా నాలా కన్వర్ట్ అయిపోయింది. దానికి ప్రాపర్ అప్లికేషన్ కూడా పెట్టలేదు సర్వే కోసం, అప్రాప్రియేట్ ఎఫ్లైన్ ఫీజు కట్టలేదు. ఏది కట్టకున్నప్పటికీ కూడా రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పని పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి, ఆ రెవెన్యూ మంత్రి కింద పనిచేస్తున్నట్టు ఒక సర్వే డిపార్ట్మెంట్ వాడు శ్రీనివాసులు అని చెప్పిన వాడు ముందుకు వచ్చేసి ధనాధన మనుషులను దింపి మెజర్మెంట్లు పెట్టి స్టోన్ మార్కింగ్లు పెట్టి నేను సర్వే చేస్తున్నా అని చెప్పని వచ్చి సర్వే చేయటం మొదలుపెట్టినటువంటి ఒక పరిస్థితి. దిస్ హెస్ హ్యాపెండ్ సమ్ టైమ్ 30th September 2025 ప్రాంతంలో సర్వే మొదలుపెట్టినరు. మైండ్ యూ, ఫస్ట్ సర్వే నో కాన్ఫ్లిక్ట్, సెకండ్ సర్వే నో కాన్ఫ్లిక్ట్, తర్వాత హెచ్ఎండిఏ ల్యాండ్ ఎక్విజిషన్ నో కాన్ఫ్లిక్ట్, ప్రపోజల్ ఫ్రమ్ న్యూజన్ కన్స్ట్రక్షన్స్ వాజ్ రిజెక్టెడ్, దెన్ ఆల్ ద ప్రాబ్లమ్ స్టార్టెడ్. పొంగులేటి ఇంటికి వచ్చి అడిగినాక కూడా మాకు భూమి ఇవ్వలేదని చెప్పని దించింది ఏందయ్యా అంటే ఏడీ సర్వేను. ఏడీ సర్వేను దించి వీళ్ళు ఇక్కడ డ్రామా మొదలుపెట్టినరు. డ్రామా మొదలుపెట్టి పాపం ఈ పల్లవిషా గారు, నేను అడుగుతా ఉన్నా, నిన్న సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ మంత్రి గారు అయి ఉండే ఆయన ప్రెస్ మీట్ పెట్టి పక్కన పొన్నం గారిని, సీతక్క గారిని, ఇంకా చాలా మందిని కూర్చోబెట్టుకొని నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. వస్తావా పొంగులేటి కళ్ళలో కళ్ళు పెట్టి, తల్లి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తావా నువ్వురా, నీకు దమ్ముంటేరా? ఆ తల్లి ఇంటికి పోయి ఏమడిగినావు నువ్వు? ఆమె ఏం చెప్పింది? వాళ్ళ లెజిటమేట్ భూమిని గద్దలు లెక్క, రాబందులు లెక్క దోచుక తినడుక చిల్లర ప్రయత్నం చేయటం ఏందే? సచ్చినాడు ఎంబడేసుకపోయే పైసలు అవి మీకంటే రాబందులు నయం కదా? ఇంత చిల్లరగాళ్ళ మీరు? దీనికోసమేనా మీకు అధికారం కట్టబెట్టింది? ప్రజాపాలన, పారదర్శక పాలన అని చెప్పని రౌడీ పాలన ఇది. వైట్ కాలర్డ్ క్రిమినల్స్ అని అంటారు, డిగ్నిఫైడ్ రౌడీలు అంటారు. మీకు తెలుసా అన్న? డిగ్నిఫైడ్ రౌడీలు, మామూలు వెనకటి రోడ్ రౌడీలు అంటేనేమో ఇట్లా మడిచి ఇట్లా పెట్టి పాన్లు తిని ఇట్లా తిని పైల్వాన్ తిరిగేది. వీళ్ళంతా డిగ్నిఫైడ్ రౌడీలు. మంచి సూట్లు బూట్లు వేసి బెంజ్ కార్లలో తిరుక్కుంటా ఓనర్లను బెదిరించి భూములు గుంజుకున్నట్టు డిగ్నిఫైడ్ రౌడీలు అంటారు. ఈ తల్లిని ఏం చేసిండ్రు అన్న? నేను కన్విన్స్ గాంధీ మాట్లాడినన్నా, నేను బాధతోటే మాట్లాడుతూ ఉన్నా. ఈదా తెలంగాణ దీనికోసమే కొట్లాడినామా? ఈ బడ్ల కోసమే తెలంగాణ అధికారంలోకి వచ్చి వీళ్ళు ఈ రకమైన నాటకాలు చేస్తున్నారు అని చెప్పని కన్విన్స్ అయిన తర్వాత మాట్లాడుతారు. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఎ పొలిటికల్ రిటారిక్, ఇట్స్ ద పెయిన్ ఐఎమ్ టాకింగ్. పొలిటికల్ సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల హక్కులను కాపాడాలా, ప్రాణమానాలను, ఆస్తులను కాపాడాల్సిన వాళ్ళు దోచుక తింటా ఉంటే బాధతో మాట్లాడుతూ ఉన్నా. డెవలప్మెంట్ ఇస్తారు, ఇవ్వకపోతే ఇయ్యరు. అంత మాత్రం చేత నువ్వు ఏడీ సర్వే అని చెప్పని పట్టుకొచ్చి నీ భూమిని నేను కబ్జా చేస్తా అని చెప్పని లేనిపోని ఒక డిస్ప్యూట్ను సృష్టించి ఈమెతోటి ఫోర్సిబుల్గా లెటర్ రాయించుకుండన్నా. ఫోర్సిబుల్గా పాపం పల్లవిషా గారితో లెటర్ రాయించుకుంది. फोर्सिबलगा आप अगर ये सर्वे में भी शामिल नहीं है तो మేము మొత్తం రాళ్ళు పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం అని చెప్పని ఆమెను కన్ఫ్యూజ్ చేసి బెదిరించి ఫోర్సిబుల్గా ఆ ఏడి శ్రీనివాసులు అనేటోడు ఈ లెటర్ రాసుకున్నాడు. ఎట్ ద బిహెస్ట్ ఆఫ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రోడ్డు మీద నిలబెట్టి, నోటీసు లేదు, ఈమెకు నోటీస్ ఇవ్వలే. నువ్వు సర్వేలో పార్టిసిపేట్ కమ్మని చెప్పని సర్వే ఇనిషియేట్ చేసినప్పుడు వేరే పక్కోడు సర్వే అడిగినప్పుడు నేబరింగ్ వాళ్ళది కూడా సర్వే చేయాలనుకున్నప్పుడు ఆ నేబరింగ్ వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వాలనుకుంది కనీస ఔచిత్యం అది. దాన్ని మర్చిపోయి రోడ్డు మీద ఆమెను పట్టుకొని బెదిరించి అదిరించి ఆమె తోటి పాపం ఈ సర్వే కావాలని చెప్పని సంతకం పెట్టించుకున్నారు. 7 అక్టోబర్ 2025 నాడు. వారం రోజులు అయిపోయింది, ఆమెకు భయం పుట్టుకొచ్చింది. వీళ్ళకు మొదలేమో మంత్రే మా ఇంటికి వచ్చే, కొడుకే ఇంటికి వచ్చే, భూములు ఇయ్యమని అడిగిరి, మేము ఇయ్యమంటిమి. మళ్ళీ కొత్తగా ఈ సర్వే అని పంచాయతీ పెట్టింది ఏంది? ఫస్ట్ సర్వే బాయ్, సెకండ్ సర్వే బాయ్, హెచ్ఎండిఏ బాయ్, ఏం పంచాయతీ లేని దొంగలేమో మళ్ళీ కొత్త సర్వే పట్టుకొచ్చిండ్రు. నాతోటి ఫోర్సిబుల్గా లెటర్ ఎట్లా పెట్టుకున్నారని చెప్పని ఎవరో మంచి వచ్చాడో వాళ్ళని వీళ్ళని అడిగేటప్పటికీ మరి నువ్వెందుకు లెటర్ ఫోర్సిబుల్గా పెడితే మనం పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయాలని ఎట్టించడం అనగానే పాపం షీ హ్యాజ్ అ లీగల్ రైట్ టు విత్డ్రా హర్ లెటర్ కదా. షీ విత్డ్రా ఆన్ దిస్ లెటర్. మొదట్లోనేమో ఫోర్సిబుల్గా లెటర్ తీసుకుంటే ఆ లెటర్ను తను పాపం విత్డ్రా చేసుకుంది. షీ రోట్ ఎ లెటర్ టు ది అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్. మొత్తం కూడా నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పని ఆమె దాన్ని విత్డ్రా చేసుకుంది. ఇది కూడా మీకు కాపీ మీద సర్క్యులేట్ చేస్తాను. ఇది అయిన తర్వాత వీళ్ళేం చేసినారు, ఈ విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా వాడు ఏడి శ్రీనివాసులు అంటాడు, మరి వాడు అందుకే బండకోట్లు సంపాదించిందే. వాడు
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చెంచాగాడు కాబట్టి వీళ్ళ భూమిలోకి కూడా వచ్చి, అంటే నేను చెప్పిన కదా 245 సర్వే నెంబరులో కూడా ఎంటర్ అయిపోయి స్టోన్ మార్కింగ్లు పెట్టి మెజర్మెంట్లు పెట్టి నీకు సంబంధమైందిరా, నువ్వు 258 259 సర్వే చేస్తున్నావు, నువ్వు 245లకు ఎందుకు ఎంటర్ అవుతున్నావు అని చెప్పని ఆమె భయానికి ఏం చేసింది, షీ వెంట్ టు హైకోర్ట్. దే వెంట్ టు హైకోర్టుకి వెళ్ళి ఈ ప్రభుత్వం దుర్మార్గంగా క్రూరంగా మాకు సంబంధం లేకుండా మాకు నోటీసులు ఇవ్వకుండా మేము అడగకున్నా కానీ ఒక ఇల్లిజిటమేట్ వ్యక్తి అడిగినటువంటి ఒక అప్లికేషన్ ఆధారంగా మాకు సర్వే చేస్తూ మా భూములను కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని హైకోర్టుకు పోతే హైకోర్టు యథాతథిగా ధర్మాన్ని కాపాడింది. ఆ పంచనామా రిపోర్ట్ను రద్దు చేసింది, నోటీసులు అని చెప్పని ఏదైతే సర్క్యులేట్ చేస్తూ ఉన్నారో అన్నింటినీ కూడా రద్దు చేసి పడేసింది. అంటే ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏడీ సర్వే అని చెప్పి అయితే మొదలుపెట్టిండో ఆ ఏడీ సర్వే అనేటువంటిది హైకోర్టు స్క్రాప్ చేసి పడేసింది. ఇది తప్పుడు పంచనామా రిపోర్టు, తప్పుడు సర్వే అని చెప్పని హైకోర్టు స్క్రాప్ చేసి పడేసింది. దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ అన్న ఇది హైకోర్టు ఆర్డర్. ఇది హైకోర్టు స్క్రాప్ చేసి పడేసింది. ఇంత జరిగిన తర్వాత ఇక ఇంకో పెద్ద డ్రామా అన్న క్రిమినల్ గేమ్ ఎట్లా ఉంటుంది అనడానికి మీకు ఒక ఇన్సిడెంట్, ల్యాండ్ లెజిటమసీ హెచ్ఎండి అదంతా అయిపోయింది కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏడీ అనేటువంటి సర్వే పట్టుకొచ్చింది కదా, దాన్ని పాపం న్యాయం ధర్మం పోరాటం చేసిండ్రు, అడ్వకేట్లను పెట్టుకున్నారు, హైకోర్టు దాకా పోయినరు, ఆ సర్వేను కొట్టేపిచ్చిన తర్వాత జరిగిన డ్రామా ఏందో ఇక మీరు చూడరన్న, మీ కడుపులో రక్తం మసులుతుంది. మీ భూములకే కనుక ఎవరైనా ఇట్లా వచ్చి చేస్తే మాత్రం కత్తులు కటార్లు పట్టుకొని యుద్ధం చేస్తాం. మన ఊర్లలో ఎట్లుంటుంది, గెట్లకాడ తలకాయలు బలగొట్టుకొని చచ్చిపోతాం. 27 ఎకరాల భూమి ఉంటుంది, 2700 కోట్ల రూపాయల భూమి అది, వాళ్ళ తాత ముత్తాతల భూమి అది. దాన్ని కబ్జా చేయాలని చేస్తున్న ప్రయత్నం వెనుక ఉన్న పోలీసులు మొత్తం వ్యవహారం ఎట్లుందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎప్పుడైతే హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందో, హైకోర్టు ఆర్డర్ ఇవ్వగానే 25 అక్టోబర్ 25 నాడు 2025 అంటే పోయిన సంవత్సరం 25 అక్టోబర్ నాడు రాత్రిపూట 100 మంది బౌన్సర్లు గుండాగాళ్ళు మొత్తం వచ్చేసి వాళ్ళ వాల్ ఏదన్నా మీది, ఇది వాళ్ళన్నా, ఇది 2021లో వీళ్ళు కట్టుకున్న వాల్. ఇది ఈ వాల్ను మొత్తం డిమాలిష్ చేసి పడేసినారు. ఇగో ఈ వాల్ చూడరు ఒకసారి మీరు, ఇది 2021లో వీళ్ళు కట్టుకున్న వాల్. ఇది ఎప్పుడైతే వీళ్ళు ల్యాండ్ ఇవ్వము అనగానే ఏడీ గాడిని పట్టుకొచ్చి భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేసిండ్రు. ఏడీ సర్వేను హైకోర్టు వాళ్ళు కొట్టివేయంగానే గుండాగాలు దిగిపోయినారు, రౌడీగాలు దిగిపోయినారు, గోడను కూల్చివేసేసినారు. ఇంత మంచిగా కట్టుకున్నటువంటి ఒక కాంపౌండ్ వాల్ను రాత్రికి రాత్రి వచ్చి ఇక కూల్చేసిన బొమ్మలు గివి. ఇక చూడరు, మీరు ఒక్కసారి ఆ వీడియో చూస్తా అంటే చూడరి ఎట్లా గుండాగాళ్ళు లంగలు లఫంగీలు వచ్చి, ఇది హైదరాబాదా లేకపోతే బీహారా ఇంకేమైనా రాష్ట్రమా, చూడరి మాస్క్లు ఎట్లా పెట్టుకున్నారో చూడరి. జేసీబీలు పట్టుకొచ్చి, ఒక జేసీబీ వితౌట్ ద పర్మిషన్ ఎవరి భూమిలో కన్నా వస్తే అట్లనే ఊకుంటారో ఒకసారి చూడండి మీరు. వితౌట్ నెంబర్ ప్లేట్లు, ముఖానికి మాస్కులు వేసుకొని గుండాగాళ్ల రాజ్యం, రౌడీ రాజ్యం నడుస్తుందనటానికి ఇది నిదర్శనం. గుండాగాళ్ళు రౌడీ రాజ్యం నడుస్తుందనటానికి ఇది నిదర్శనం. వచ్చి అన్న గోడను కూలగట్టేసినారు, ఇంతవరకు బాగానే ఉంది. గోడ కూలగట్టంగానే వీళ్ళు పాపం 26 అక్టోబర్ 2025 నాడు వీళ్ళు ఎఫ్ఐఆర్ను దర్జ్ చేసిండ్రు. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఇగో ఇది ఫస్ట్ ఎఫ్ఐఆర్ అన్న, ఇది ఎఫ్ఐఆర్ను దర్జ్ చేసిండ్రు. ఏం జరగాలన్నా ఎఫ్ఐఆర్ దర్జ్ చేస్తే మీరు చెప్పరు, ఏం జరగాలన్నా? ఎవడెవడైతే ట్రెస్ పాసర్స్ ఉన్నారో వాళ్ళని పట్టుకురావాలా, బౌన్సర్ నా కొడుకులైనా లేకపోతే వాళ్ళ వెనుక ఉన్న కంపెనీ వాళ్ళైనా ఎవడైనా సరే వచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టి వాళ్ళపైన
న్యాయబద్ధమైన చట్టబద్ధమైన చర్య తీసుకోవాలి. దట్స్ వాట్ లా సేస్. చట్టం అదే చెప్తుంది. కానీ దీనిపైన చర్యలు లేవన్నా, దీనిపైన చర్యలు లేవు. చర్యలు లేకపోతే మళ్ళా ఈ కూల్చిన తర్వాత రాత్రిపూట అభినవ్ షా ఎవరైతే వీళ్ళ బంధువు అని చెప్పబడుతున్న వ్యక్తి ఉన్నారో హర్షతో కల్పించి మాట్లాడిపిస్తే ఈయన అడిగిండు, మా ఇంటికి వచ్చి భూమి అడిగిన వాళ్ళు మీరు మా గోడగులు కొడితే ఎట్లనండి, మా భూములకు మీరు ఇట్లా గుండాగాలను రౌడీలను పంపి జేసీబీలను పంపించి కులగొడితే ఎట్లనండి, ఇదేం న్యాయం అని అంటే, कोर्ट को कौन जाओ बोला आपको, कोर्ट को किसने जाने के लिए बोला आपको, ఏడీ సర్వేని రద్దు చేయించిండ్రు కదా హైకోర్టు ఆర్డర్ తోటి, మీరు ఏడీ సర్వేని రద్దు చేయించిండ్రు కాబట్టి మీ గోడను నేను కూలగొట్టినా అని చెప్పని బెదిరిస్తూ అదిరిస్తూ మాట్లాడితే ఇది రాక్షస రాజ్యమా, రేవంత్ రాజ్యమా, రాజ్యాంగబద్ధమైన రాజ్యమా, మీరే చెప్పండి. హోంమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ తలకాయ పెట్టుకుంటావు, సుద్దపూస అని చెప్పని సర్టిఫికేట్ ఇచ్చినావు కదా నువ్వు అసెంబ్లీలో. ఈ సుద్దపూస లక్షణాలేనా ఇవి, సుద్దపూస లక్షణాలేనా ఇవి? ఇది అయిపోయింది, బెదిరిస్తారు, నువ్వు ఎట్లా పోయినావు అని చెప్పని బెదిరించిండ్రు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళా 27 అక్టోబర్ 25 తారీఖు నాడు పెద్ద ఎత్తున జేసీబీలను పంపించి దాన్ని కూల్చివేసేటువంటి ఒక ప్రయత్నం. లోపల కౌషెడ్ ఉందని చెప్పినాను కదా మీకు నేను. ఇది కౌషెడ్, ఇది కౌషెడ్. ఈ కౌషెడ్ని కూల్చిండ్రు. మొట్టమొదలు ఏం చేసిండ్రు, కాంపౌండ్ కూల్చిండ్రు. రెండోసారి ట్రెస్ పాస్ చేసినప్పుడు ఏం చేసిండ్రు, గోశాలను కూల్చేసిండ్రు. పెద్ద పెద్ద జేసీబీలు తీసుకొచ్చి తొమ్మడం మొదలుపెట్టిండ్రు. వీళ్ళు పోయి అట్లెట్లా కూలుస్తారు అని చెప్పని వీళ్ళు అడిగితే గాడ్కే రగ్దేంగే యాపే అని చెప్పిండ్రు. ఇక్కడనే బొంద పెడతాం, మిమ్మల్ని చంపేస్తామని చెప్పని గుండాగాళ్ళు, రౌడీగాళ్ళు ఇంతకుముందు మీకు వీడియోలో చూపెట్టినట్టుగా అదిరించి బెదిరించేట ప్రయత్నం చేసిండ్రు. ఇది జేసీబీలు. వీళ్ళు సెకండ్ టైం కూడా కంప్లైంట్ ఇచ్చిండ్రు. సెకండ్ టైం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రాజేంద్రనగర్ లోయర్ కోర్టులో వీళ్ళు 3rd అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ నుండి ఒక ఇంజంక్షన్ ఆర్డర్ పట్టుకొచ్చినారు. నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ టు దిస్ ల్యాండ్ అని చెప్పని వాళ్ళు రాజేంద్రనగర్ కోర్టు నుండి ఆర్డర్ కూడా పట్టుకొచ్చినారు. మొదటిసారి ట్రెస్ పాస్ అయింది, కంప్లైంట్ ఇచ్చినారు, ఎఫ్ఐఆర్ చేసినారు, నో యాక్షన్, ఎవరిని పట్టుకోలేదు. ఆ అలసు చూసుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క అలసు చూసుకొని రెండోసారి అటాక్ చేసినారు, కంప్లైంట్ చేసినారు, నో యాక్షన్. మూడోసారి వీళ్ళు ఇట్లా కాదు అని చెప్పని వాళ్ళు కోర్టుకు వెళ్ళి లోయర్ కోర్టు నుండి ఆర్డర్ పట్టుకొచ్చి ఆ లోయర్ కోర్టు ఆర్డర్ను కూడా బేఖాతరు చేస్తూ, దాన్ని కూడా బేఖాతరు చేస్తూ మళ్ళా మూడోసారి ట్రెస్ పాస్ చేస్తూ కాషన్ బోర్డ్ ఏదైతే ఉందో, కాషన్ బోర్డ్, ఇగో ఇది చూడ్రి, వీళ్ళు కాషన్ బోర్డు పెట్టుకున్నారు. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు పల్లవి, ప్రియాంక, రాధికాషా and is covered under injunction order dated 14 November 2025, passed in OS number 635 of 2025. On the file of Junior Civil Judge Rajendra Nagar, Rangareddy District, serious action will follow if there are attempts to violate అని చెప్పని అన్న ఈ బోర్డు పెట్టుకున్నారు. ఇది రాజేంద్ర నగర్ ఇచ్చిన కోర్ట్ ఆర్డర్. ఈ కోర్ట్ ఆర్డర్ను ఉటంకిస్తూ వీళ్ళు బోర్డు పెట్టుకుంటే ఈ బోర్డును కూడా కూల్చివేసే ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున మళ్ళా మూడోసారి దాన్ని తీసుకొని వెళ్ళిపోయినారు, దాడి చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇక నేను మూడో ముచ్చట చెప్తే ఇప్పుడు నవ్వుతారుగా, ఏం దేశం రా నాయనా ఇది, ఏం హోంమంత్రి, ఏం దేశం, ఏం పోలీసులు, మీకు అర్థమవుతుంది. మూడోసారి ఇదంతా అయింది కదా, అయిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే హైకోర్టు నుండి ఇంకొక ఆర్డర్ పట్టుకొచ్చుకున్నారు, మళ్ళీ హైకోర్టు కూడా పోయినరు.
పోలీస్ ప్రొటెక్షన్ కావాలా అని చెప్పని మాకు భయం అవుతున్నది. మా ఇండ్ల మీదకి వస్తున్నారు, మంత్రి మా ఇంటికి వచ్చిండు, మంత్రి కొడుకు మా ఇంటికి వచ్చిండు, గుండగాళ్ళు మా భూములలో తిరుగుతున్నారు, మా గోశాలను విధ్వంసం చేసిండ్రు, మా కాంపౌండ్ విధ్వంసం చేసిండ్రు, మా ఆస్తులకు మా ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి మీరు రక్షణ ఇవ్వండి అని చెప్పనంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది వీళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పని. పోలీస్ ప్రొటెక్షన్ ఉంది, తర్వాత మీ పొజిషన్ను మీరు ఎంజాయ్ చేయండి, నోబడీ షుడ్ ఇంటర్ఫియర్ అని చెప్పని లోయర్ కోర్ట్ ఆర్డర్ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు అక్కడ గోడ కట్టుకుంటుంది అని చెప్పని గోడ కూలిచ్చింది కదన్న, లోపలన్న ఆవులు ఉన్నాయి, గోడ కూల్చిండ్రు, ఆ గోడను రిపేర్ చేసుకుంటామని చెప్పని వాళ్ళు రిపేర్ చేసుకుంటే దిగిండ్రు పోలీసు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారి పోలీసులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు పోలీసులు దిగుతారు. దిగి వీళ్ళను కట్టేటువంటి ఒక మనుషులు 9 మంది ఉంటే వాళ్ళందరినీ రిపేర్ చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడతారు. వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి లోపల పెడతారు. 50-60 మంది గుండాగాళ్ళు పక్క నుంచి వచ్చేసి మొత్తం ఏదైతే రిపేర్ జరిగిన గోడ ఉందో ఆ రిపేర్ జరిగిన గోడను మళ్ళీ కూల్చేస్తారు. ప్లీజ్ అండర్స్టాండ్, మొట్టమొదటిసారి కూలగొట్టిండ్రు, ఎఫ్ఐఆర్ చేసిండ్రు, నో యాక్షన్ అగైన్స్ దెమ్. రెండోసారి కూలగొట్టిండ్రు, ఎఫ్ఐఆర్ చేసిండ్రు, నో యాక్షన్ ఆన్ దెమ్. రాజేంద్రనగర్ కోర్ట్ వాళ్ళ రైట్స్ను కాపాడుతూ నోబడీ టు ఇంటర్ఫియర్ అని చెప్పని ఆర్డర్ ఇచ్చిండ్రు, దాన్ని తుంగలో దొక్కుతూ మళ్ళీ దానిపైన దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది వీళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పని, దాన్ని కూడా తుంగలో దొక్కుతూ వాళ్ళ గోడ రిపేర్ చేసుకుంటుంటే మీరు అట్లెట్లా 111 జీవోలో గోడ రిపేర్ చేసుకుంటారు అని చెప్పని పోలీసు వాళ్ళు కడుతున్నటువంటి వాళ్ళను ఎత్తుకపోతే ఆడ ఎవరు లేరు కాబట్టి మళ్ళా 60-70 మంది వచ్చేసి దాన్ని ముసుగులు వేసుకొని వచ్చి దాన్ని విధ్వంసం చేస్తారు. మీరు చెప్పండి, ఇది రాక్షస రాజ్యమా, రాజ్యాంగ రాజ్యమా? మనుషులా? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఈ రకంగా చట్టాన్ని చేతిలో తీసుకొని ఈ రకమైనటువంటి దాష్టికాలకు పాల్పడతారా? ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నా పోలీసులను, శివధరెడ్డి గారు కావచ్చు లేకపోతే పోలీసులను కావచ్చు, 111 జీవో ఉంది కాబట్టట అన్న ఈ గోడ రిపేర్ చేసిన గోడ రిపేర్ చేసుకోవద్దట, కానీ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవచ్చట. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ కూడా నాదర్గూల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ కంపెనీ పెద్ద పెద్ద షెడ్లు పెట్టి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చట. 111 జీవో ఉన్న న్యూజెన్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకోవచ్చట, పెద్ద పెద్ద బంగ్లాలు కడతామని చెప్పని. బట్ లెజిటిమేట్ ఓనర్స్ చిన్న కాంపౌండ్ వాళ్ళు కూల్చేస్తే, అది కూడా ప్రభుత్వ పెద్దలే కూల్చేస్తే దాన్ని రిపేర్ చేసుకోవద్దు అని చెప్పని పోలీసు వాళ్ళు ఫత్వాలు జారీ చేసి ఇవాల్టికి కూడా ఆ గోడ రిపేర్ కానిస్తలేరు. ఇవాల్టికి కూడా గోడ రిపేర్ కానిస్తలేరు. ఈవెన్ టుడే గోడ రిపేర్ కానిస్తలేరు. ఏమంటారు? 111 జీవో అంటారు. అరే మెదడు ఉండాలి మాట్లాడితే ఎవడైనా సరే. ఇఫ్ రీకన్స్ట్రక్షన్ రిపేరింగ్ ఆఫ్ ఎ వాల్ ఈజ్ ఇల్లీగల్, న్యూజెన్ కన్స్ట్రక్షన్ అనేటోడు ఎట్లా డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటాడు? మరి వాడికి ఎక్కడి రైటు? 50 ఫ్లోర్ల బంగ్లాలు కట్టడానికి, అపార్ట్మెంట్లు కట్టడానికి న్యూజెన్ కన్స్ట్రక్షన్ అనేటోడు వాడు ఎట్లా డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటాడు? వాడికి లెజిటిమసీ ఉన్నప్పుడు పెద్ద బంగ్లాలు కట్టడానికి ఆయన భూమిలో ఆయన గోడ కట్టుకుంటా అంటే గోడ కట్టుకోవద్దు అని చెప్పని ఇవాళ గోడ జరిగిన పరిణామం చెప్తా మీకు నేను. ఈ మొత్తం అంతా ఈ పరిణామ క్రమంలో ఆ 50 పశువులు భూమి అట్లే ఉన్నది, కూలిపోయిన గోడ అట్లే ఉన్నది. ఆ 50, 60, 70 ఆవులు ఉంటే ఆ ఆవులన్నీ వాళ్ళ పాపం వాళ్ళు వేరే గోశాలకు తరలిచ్చిండ్రు. వాళ్ళ సంరక్షణలో ఉన్న గోవులు ఇవాళ థ్యాంక్స్ టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, థ్యాంక్స్ టు లోకల్ పోలీస్, థ్యాంక్స్ టు గుండా నా కొడుకులు, మొత్తం మీద పాపం ఆ ఆవులన్నీ ఇవాళ ఎక్కడెక్కడనో ఏ గోశాలకు వెళ్ళిపోయినాయి. 55 ఒక్క దగ్గర పెట్టలేరు కదా, పెద్ద పెద్ద గోశాలు ఉండవు కదా, పెట్టేసిండ్రు. ఇది రేవంత్ రెడ్డి రాజ్యం. ఇది సిగ్గుండాల. 3 రంగుల జెండా బట్టి ఏమంటుంటాడు ఆ పాట? ఇదేనా 3 రంగుల రాజ్యం అంటే? ఇదే నా రాజ్యాంగబద్ధమైన రాజ్యం అంటే? ఇదే నా జై సంవిధానం అంటే? ఇదే నా జై సంవిధానం అంటే? నేను మాట్లాడిన దాంట్లో ఒకవేళ ఔచిత్యం లేకపోతే మీరు ఇప్పుడే చెప్పండి. నేను ఐ విల్ విత్డ్రా దిస్ హోల్ డిస్కోర్స్. లేని పంచాయతీని ఏడీ సర్వే అని చెప్పని సృష్టించి ఆ సర్వేను హైకోర్టు కొట్టేసిన తర్వాత గుండాగాళ్ళతోటి నువ్వు గోడలు కూల్చిన వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా, గోడను రిపేర్ చేసుకోనియకుండా వాళ్ళని ఇంటిమిడియేట్ చేస్తూ బెదిరిస్తూ ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక పరిస్థితికి మీరు కారకులైతే ఎవరికి చెప్పుకోవాలి? రాష్ట్రంలో
వాళ్ళకి అంతో ఎంతో జర గుజరాతీలు ఎప్పుడో తాత ముత్తాతల నాడు ఇక్కడికి వచ్చిండ్రట. నేను అడిగిన 1700 సెంచరీలో హమ్ తెలంగాణకే సాబ్. నేను అడిగిన మీరు గుజరాత్ వాళ్ళు కదా, మీరు పెద్ద మొత్తం దేశం అంతా మీరే వెళ్తున్నారు కదా అని అంటే, నై సాబ్ హమ్ తెలంగాణకే సాబ్, హమ్ ఏ జమీన్ సే హమారేకు ప్యార్ హై మొహబ్బత్ హై, మేము తెలంగాణ వాళ్ళం సార్ అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళకు కొంచెం ధైర్యం ఉంది కాబట్టి, భార్యాభర్తలకు మాట్లాడుతున్నారు కాబట్టి కొట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు. నోరు లేనోడు ఏం చేస్తారా మీరు? ఏ బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో అయితే ఏం చేస్తారు మీరు? వాళ్ళ కొట్లాడే శక్తి ఉన్నది. వాళ్ళ పక్కని వాళ్ళ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది కాబట్టి ఇవాళ మీకు వచ్చి వాళ్ళ బాధను చెప్పుకోగలుగుతున్నారు. మీరు చెప్పండి అన్న. 2 సర్వేలలో డిస్ప్యూట్ లేదు, హెచ్ఎండిఏ ల్యాండ్ ఎక్విజిషన్లో డిస్ప్యూట్ లేదు, ఏడీ సర్వేను హైకోర్టు కొట్టేస్తుంది, లోయర్ కోర్టు వీళ్ళకి కాపాడాలని చెప్పని, వీళ్ళ భూములను కాపాడాలని చెప్పని ఆర్డర్ ఇస్తుంది, హైకోర్టు వీళ్లకు రక్షణ కల్పించాలని చెప్పని తీర్పులు ఇస్తుంది. అంటే నీకు లోయర్ కోర్టు తీర్పులపైన గౌరవం లేదు, హైకోర్టు తీర్పులపైన గౌరవం లేదు. పోలీసులు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు మీరు? హూస్ పేయింగ్ యూ శాలరీ? ఆయన ట్యాక్స్ పేరే. ఈయన కట్టే ట్యాక్స్ కూడా పోలీసు వాళ్ళకి పోతుంది. అది 1 పైసా కావచ్చు, 2 పైసలు కావచ్చు. ఇవాళ నార్సింగి పరిసరాల్లో ఉన్న పోలీసులు తీసుకునే జీతాల్లో సతీష్ షా గారు కట్టే ట్యాక్స్ కూడా ఉంటుంది. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. ఎవరిని వదిలిపెట్టాం. మ్యాటర్ ఆఫ్ 2 ఇయర్స్. ఎవడెవడైతే భూ కబ్జాలకు పాల్పడుతున్నారో, ఎవడెవడైతే భూ కబ్జాలకు తోడ్పడుతున్నారో, ఎవరెవరైతే పాలక వర్గానికి తొత్తులుగా మారి వాళ్ళ ప్రజల యొక్క రక్తమాంసాలను పీల్చి పిప్పి చేస్తూ ఒక రియల్ ఎస్టేట్ మాఫియాకు పాల్పడుతున్నారో ఎవరిని వదిలిపెట్టాం. ఈ విషయాన్ని కూడా ఇక్కడనే వదిలిపెట్టము. అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. మీరే అన్నారు కదా రిటైర్డ్ అయినా వదిలిపెట్టమని. మీరు రిటైర్డ్ కాదు. మీరు ఏ దేశంలో ఉన్నా కానీ ఒక్కొక్కరిని పట్టుకుంటాం, అందరిని పట్టుకుంటాం. పోలీసులను పట్టుకుంటాము, మంత్రులను పట్టుకుంటాం. ఎవరిని వదిలిపెట్టాం? ఎవడిచ్చిండు హక్కు ఇది? ప్రియాంబుల్ చెప్తుంది లైఫ్, లిబర్టీ అని చెప్పని. వాళ్ళకి లైఫ్ లేదు, లిబర్టీ లేదు. వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేసే హక్కు కోసమైన మంత్రి. దే సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని చెప్పని. ఇవాళ పట్టపగ్గాలు లేని అధికారం వచ్చేసింది రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి. ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ డబ్బులు సంపాదించి అటు కేరళలో, అటు బీహార్లో డబ్బులు పంచుతూ ఇవాళ ఇటువంటి వాళ్ళ భూములు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న నేను లాస్ట్లో ఒక మాట అన్న, మీరు ఐ డోంట్ నో వెదర్ యూ పేడ్ అటెన్షన్ ఆర్ నాట్. సుప్రీంకోర్టులో నాదరుగులకు సంబంధించిన కేసు ఉందన్న. ప్రభుత్వం దానికి డిఫెండెంట్. సిగ్గు లేకుండా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆ భూములు ఆయన చేయలేదా, ఈ ప్రభుత్వం చేయలేదా అని చెప్పని మాట్లాడుతున్నాడు. యూ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ టు ప్రొటెక్ట్ దట్ ల్యాండ్. యూ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ టు ప్రొటెక్ట్ సతీష్ షాస్ ల్యాండ్ ఆర్ పల్లవి షాస్ ల్యాండ్. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎలాబొరేట్గా మాట్లాడినాను, ఒకటే కోరుతా ఉన్నాను. మీకు సిగ్గు, ఎగ్గు, మానం, అభిమానం ఏమైనా ఉంటే దయచేసి ప్లీజ్ రిట్రీట్ ఫ్రమ్ దట్ ల్యాండ్. ఇట్ ఈస్ దేర్ రైట్. వాళ్ళ హక్కు ఇది. డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా ఇవ్వద్దా అనేది వాళ్ళ హక్కు. భూములు మీకు ఇవ్వాలన్నా ఇవ్వద్దా అనేది వాళ్ళ హక్కు. ఒకవేళ కనుక నిజంగానే కనుక బౌండరీకి సంబంధించిన డిస్ప్యూట్ ఉంటే లెట్ కోర్ట్ డిసైడ్. గుండాగాళ్ళు డిసైడ్ చేయొద్దు, అప్పుడు గుండారాజు అవుతుంది. మరి కోర్టులు ఎందుకు? పీకనిక 2500 కోట్ల రూపాయలు పెట్టి హైకోర్టు బిల్డింగ్ కడతా ఉన్నాం తెలంగాణలో. వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ కన్స్ట్రక్టింగ్ ఎ కోర్ట్ ఇన్ తెలంగాణ? 2500 కోట్లు పెట్టి కోర్టు కడతారట, గుండాగాళ్ళు న్యాయం చెప్తారట భూముల మీద. గుండాగాళ్ళు వచ్చి కూల్చేస్తారట, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయరట. ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పొంగులేటి ఇవాళ ఉంటాడు, రేపు దిగిపోతాడు. బట్ మీ సర్వీసులు అయితే ఉంటాయి ఇట్లే. ఇంకో 10-15 ఏళ్ళ సర్వీసులో కూడా ఉన్నారు. నోబడీ విల్ బి స్పేర్డ్. ఇఫ్ యూ బిహేవ్ అన్కాన్స్టిట్యూషనల్లీ మీకు తప్పనిసరిగా శిక్ష పడుతుంది. దయచేసి మేము ఒకటే కోరుతా ఉన్నాం, వెంటనే ఆ భూముల నుండి ఎవడైనా కన్నేసిన గద్దలందరిపైన కూడా సరైన చర్యలు తీసుకోవాలా. ఆ ఫస్ట్ ఎఫ్ఐఆర్, సెకండ్ ఎఫ్ఐఆర్, థర్డ్ కంప్లైంట్ చేస్తే దాని మీద ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. ఇక అసలు కథ మీకు ఇంకొకటి మీకు ఒకటి చెప్పవలసిన అంశం, ఇంకొక లాస్ట్లో ఒక ముక్క మీకు చెప్తా. ఇది అన్న, ఇది చూడరే, ఇక ఏ కడుపు తరక్కపోతుంది. ఇది చూస్తే మీకు అన్నీ రెవెన్యూ రికార్డ్ మొత్తం చెత్త చేసేసి
ఇదైతే అబ్బా అన్న, ఇది నేను మీకు లేసి చూపెడతా. ఇగో అన్న, ఇగో ఈ దొంగ ఏడీగాడు అని చెప్పిన కదా, ఏడీ సర్వే అని చెప్పిన కదా, ఇది ఒక్కసారి చూడ్రి. ఇది సర్వే నెంబర్ 259 అన్న, సర్వే నెంబర్ 259, సర్వే నెంబర్ 258, ఇది సర్వే నెంబర్ 258, ఇది సర్వే నెంబర్ 259, దీనిపైన 245, దీనిపైన 244, ఈ పక్కన ఇక్కడ 169. ఇక్కడ హెచ్ఎండిఏ ఓఆర్ఆర్ కోసం ల్యాండ్ ఎక్వైర్ చేసింది కదా, 2007లో ల్యాండ్ ఎక్వైర్ చేసింది కదా. వాళ్ళు సర్వే చేస్తూ ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు సర్వే నెంబర్ 259లో 8 ఎకరాల 17 గుంటల భూమి మిగిలింది అని చెప్పని హెచ్ఎండిఏ వాళ్ళ ఓఆర్ఆర్ ల్యాండ్ ఎక్విజిషన్ సర్వే ప్రొసీడింగ్స్లో ఇచ్చినటువంటి ఒక రికార్డు. 258లో 9 ఎకరాల 11 గుంటలు మాత్రమే ఉందని చెప్పని హెచ్ఎండిఏ వాళ్ళు 2007లో చెప్పినారు. అదేవిధంగా 258(3)లో 1.26 acres అని చెప్పని, తర్వాత 259(3)లో 2 ఎకరాల 3 గుంటలు ఉందని చెప్పని హెచ్ఎండిఏ సర్వే వాళ్ళు చెప్పింది. ఈ దొంగ ఏడీ అనేటోడు వాడు చేసిన కథ ఏంటంటే, మీరు కత్తులు పట్టుకొని రుకాల్సిన పరిస్థితి ఇది. భూముల మీద ఇంత అన్యాయం చేస్తే వాడేం రాస్తాడు, 259/2 9 acre 10 గుంట ఉంది అంటాడు. హెచ్ఎండిఏ వాళ్ళు ఓఆర్ఆర్ కోసం చేసిన ల్యాండ్ ఎక్విజిషన్ సర్వే ప్రొసీడింగ్స్లో 259/2లో కేవలం 8 ఎకరాల 17 గుంటలు ఉంటాయంటే, వీడు కొత్తగా చేసినటువంటి ఒక సర్వేలో ఏడి శ్రీనివాసులు అని చెప్పిన సర్వేలో 9 ఎకరాల 10 గుంటలు అని చెప్పని రాసిస్తాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి 9 ఎకరాల 11 గుంటలు ఉంటే 10 ఎకరాలు ఉందని చెప్పని 258లో, 258/3లో వచ్చేసి 1 ఎకరం 26 గుంటలు ఉంటే 5 ఎకరాల 13 గుంటలని, 259/3లో కేవలం 2 ఎకరాలు ఉంటే 3.37, మొత్తం మీద 7 ఎకరాలు భూమి 258-259లో ఎక్కువ ఉందని చెప్పని రాసిండు. ఎందుకు రాసిండు అని మీకు డౌట్ వస్తుంది. ఇగో ఇది ఓఆర్ఆర్ పోతుంది, ఇక్కడ ఓఆర్ఆర్ పోతుంది, 245 మొత్తం వీళ్ళది. ఎప్పుడైతే 7 ఎకరాల భూమి 258లో 259లో ఉంది అని చెప్పని వీడి సర్వేలో ఏడీ సర్వేలో రాసిన తర్వాత ఏమవుతాడు, మెల్లిగా వీడి గీత ఇక్కడికి వచ్చేస్తాడు. అంటే హీ విల్ పెనట్రేట్ ఇంటూ 245. నువ్వు డెవలప్మెంట్కి ఇయనన్నావు, నా అప్రోచ్ రోడ్ ఇయనన్నావు, నేను ఏడీ సర్వేని పట్టుకొచ్చి నేను బౌండరీలు మార్చి పడేస్తా అని చెప్పని లేని భూమిని ఉన్నట్టుగా రికార్డులు సృష్టించి 245లో భూమిని దొప్పుకోవాలని చెప్పని ప్రయత్నం చేసినారు. ఒకానొక సందర్భంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అర్థమైంది అనేది, ఆమె క్లియర్ ఇన్ వాట్ ఐ సెడ్. ఒకానొక సందర్భంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సంబంధించిన ఆ కంపెనీ వాళ్ళు ఏమంటారంటే, అంకుల్ ఇవన్నీ ఎందుకు, మీరు ఈ మొత్తం భూమిని మాకు వదిలిపెట్టేరి, 245 మొత్తం భూమి 169 భూమి అంతా మాకు వదిలిపెట్టేరి, మీకు అక్కడెక్కడనో ఇస్తాము, మీకు వేరే సర్వే నెంబర్లు ఇచ్చేస్తాము, మాకు ఇది మంచి డెవలప్మెంట్ పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది, 1000 కోట్ల ప్రాజెక్ట్ అవుతుంది. అరే మా సర్వే నెంబర్లే కావు కదా, అవి మాకెట్లు ఇస్తారు భూమి అంటే, మీకెందుకండి అధికారం మాదే కదా, మేము ఎట్లా ఇచ్చేస్తాం. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ. ఒకప్పుడు మనం తెలంగాణ రాకముందు రాయలసీమ వాళ్ళు అదేదో లొంగిల సంఘాలు వచ్చి భూములు కబ్జా చేస్తుండే అని చెప్పని మనం అందరం అప్పుడు కొట్లాడినాం, మీకు గుర్తుంటుంది తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ మళ్ళా మనవాడే మన కళ్ళు పొడుస్తూ ఉన్నాడు. ఇవాళ మన తెలంగాణ వాడే రేవంత్ రెడ్డి రాజ్యంలో ఈ రకంగా పొడుస్తూ ఉన్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, శివధర్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి హోంమంత్రి ఉరఫ్ హోంమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీరు చర్యలు తీసుకుంటారా, చర్యలు తీసుకోరా చెప్పండి. ఈ తల్లి ఈ తండ్రి ఇద్దరు ముందు కళ్ళల్లో కళ్ళు పెట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు వచ్చి మాట్లాడండి, ఒకసారి ఆత్మసాక్షిగా మాట్లాడండి. ఏ దేవుని గుడి దగ్గర పోదామో చెప్పండి, వస్తారు. అమరవీరుల స్తూపం దగ్గర రావాలన్నా వస్తారు. సిగ్గు ఎగ్గు లేకుండా ఈ దోపిడీకి దయచేసి పాల్పడకండి. వాళ్ళ భూములు వాళ్ళకి తాత ముత్తాతల నుంచి వచ్చినాయి, లెట్ దెమ్ ప్రొటెక్ట్, లెట్ దెమ్ ఎంజాయ్ దేర్ రైట్. అందుకే వాడు పెట్టుబడులు పెడతలేరండి తెలంగాణలో. ఇవాళ వస్తున్న పెట్టుబడులు పోతున్నాయి, భూములు కబ్జా కోర్లు ఎక్కువైపోయినట్టు అని చెప్పని. కాబట్టి వెంటనే గుండాగాళ్ళు ఎవరైతే కూల్చివేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం. 2, హైకోర్టు తర్వాత లోయర్ కోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా వాళ్లకు గోడ రిపేర్ చేసుకొని ఆ గోశాలను యథాతథిగా నడుచుకునేటువంటి
వెసులుబాటు ప్రభుత్వం వెంటనే కల్పించాలా, వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని కాపాడాలని చెప్పని కోరుతా ఉన్నాం. మూడవది, ఒకవేళ కనుక ఇఫ్ దెర్ ఇస్ ద డిస్ప్యూట్ ఆఫ్ ద బౌండరీస్ విచ్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్, అది లేదు, మీకు హెచ్ఎండిఏ ల్యాండ్ ఎక్విజిషన్లో లేదు, ఫస్ట్ సర్వేలో లేదు, సెకండ్ సర్వేలో లేదు, ఒకవేళ ఉంటే లెట్ కోర్ట్స్ డిసైడ్, బట్ నాట్ గుండాస్ టు డిసైడ్, నాట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ న్యూజన్ కంపెనీస్ టు డిసైడ్. ఒకవేళ అట్లా చేసినట్టయితే దిస్ ఇస్ కట్లింగ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని చంపినట్టే, ఖూనీ చేసినట్టే. आप कुछ बोलते हैं सर? थैंक यू. 58 ఇయర్స్ నుంచి సంవత్సరాలతోని మనము అక్కడ వ్యవసాయం చేస్తున్నామండి. ఇంత 3-4 సర్వేలు జరిగినాయి. మా పక్కవాడు మా చుట్టాలు చెప్తున్నాయి. బట్ వీ హ్యావ్ నాట్ జాయింట్ ఫ్యామిలీ లేవండి. ఇండిపెండెంట్ పర్చేస్ చేసి 68లోనే పార్టీషన్ అయింది. ఇంత దినం ఎప్పుడు మాకు డిస్ప్యూట్ రాలే. 3-4 సర్వేలు అయింది. కంపన్సేషన్ గురించి వాడు అవుటర్ రింగ్ రోడ్ పోతే ఇంకా వాడు సర్వే నెంబర్లో ఇంకా పార్టీషన్ వాడినే చెక్ చేయలే. ఆ కోర్టులో కేసెస్ నడుస్తున్నాయి. ఇప్పుడు చెప్తున్నాయి మాది ఇక్కడ ఉన్నాయి, మా చుట్టూ ఉన్నాయి చెప్తే దట్ ఈస్ దేర్ ఇంటర్నల్ కాస్ట్. ఆ కేసెస్ లోవర్ కోర్టులో నడుస్తున్నాయి వాడు భూమిలో. ఇప్పుడు జబర్దస్తికు మాకు ఆయన ఏమేమి ఇష్టం ఉన్నాయి యాసుంటి మా మా 245లో జరుగుతున్నాయి. అవుటర్ రింగ్ రోడ్ పోయినాయండి. హెచ్ఎండిఏ వాడు ట్రంపెట్ ఇంటర్చేంజ్ ఎక్విజిషన్ చేసి వాడు కూడా కంపన్సేషన్ తీసుకుని నేను కూడా తీసుకుని అప్పుడు ప్రాబ్లం రాలే. ఈ కొత్త డెవలప్మెంట్కు వస్తున్నాయి, జియో 111 జరుగుతున్నాయి. దానిలో ప్యానిక్లో మా మీద కష్టాలు వేస్తున్నాయండి. మీరు జరగండి, ఎక్కడ జరగాలి? మా సర్వే అయింది, హైకోర్టు సూపర్విజన్లో సర్వే అయిన తర్వాత కూడా మీరు తప్పు చెప్తున్నావు. హూ ఈజ్ ఇంపార్టెంట్? ఏడీ ఇంపార్టెంట్ ఉన్నాయి, హైకోర్టు ఇంపార్టెంట్ ఉన్నాయి. ఏడీ ఏం చేస్తున్నాయి? ఈ అన్ని తప్పు జరిగినాయి, ఈ అన్ని దొంగ సర్వేలు ఉన్నాయి చెప్తున్నాయి. 20-30 సంవత్సరాలు సర్వే దొంగ సర్వేలు చెప్తున్నాయి. హౌ కెన్ ఐ కౌంటర్ హిమ్? అట్లీస్ట్ నౌ law has taken course against him by suspending the పంచనామా and all this thing. ఆయన ముందు అన్ని సర్వే ఎప్పుడు కూడా అక్విజిషన్ అయితే కలెక్టర్ సైన్ చేస్తాయండి, తహసీల్దార్ సైన్ చేస్తే, ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ సైన్ చేస్తే, ఫైనలీ కమిషనర్ సైన్ చేసి అక్విజిషన్. 2005 సర్వే తప్పు ఉన్నాయి చెప్తున్నాయి, 2021 సర్వే అక్విజిషన్ తప్పు ఉన్నాయి చెప్తే హీఈస్ రైట్. హౌ కెన్ యూ రైట్? 7 acres భూమిలో మీరు జరిపి అచ్చా పోనీ అని జరిపేది నిషానీలు వేసినాయి, మీరు గోడ కొట్టేస్తున్నారు 500 meters. ఒక్క మాట కూడా చెప్తాడు ఎవరు కూడా. నా పోలీస్ చెప్తున్నాయి ఎంత దూరం నుండి 500 meters 6 JCB ఒక్క గోడ కూడా ముట్టుకుంటే ఇప్పుడు ఏమైతే 500 meters ½ కిలోమీటర్ గోడ మీరు కొట్టేసినాం. దానికోసం ఎవరు చెప్తారు? మినిస్టర్ గారు చెప్తానే లేవు, అసలు మర్చిపోయినాయి అన్నీ. అరే అడ్రస్ చేయండి, ఏమవుతుంది మాకు? ఎవరు వచ్చి కొడుతున్నాయి గోడలు? గోశాల కొడుతున్నాయి, మరి పూజ చేసే దానికి చంపేస్తున్నాయి అన్ని. మీరు ఏం ధర్మం ఇది? ఆవులకు మనం గుజరాతీలు ఉన్నాయి, వీఆర్ వైష్ణవ్. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఈజ్ ఆవు, దెన్ కృష్ణ. అట్లా ఉన్నాయి మనం. ఇట్లా చేస్తే ఎంత అన్యాయం అండి. ఒక్క పైసా మన పాలు అమ్ముతలేవండి, ఆవు సేవ చేస్తే. అట్లా ఉన్నా వెరీ సాడ్. ఇప్పుడు ఎవరు రక్షించండి? మినిస్టర్ గారు ఏం కూడా అడ్రస్ చేయలేండి. మాకు కూడా కొట్టేసాను చేయండి, ఎవరు చేస్తాయి? మీరు వచ్చేసి చూడండి, ఈ లెక్కలు చూపిస్తున్నాయి. ఎక్కడెక్కడ మీరు ఏడి గడబడి చేసి ఎవరు చేపిస్తున్నాయి మీరు అడ్రస్ చేయండి. నీకు చెప్పండి, నేను వస్తా, కూర్చొని మీరు సార్ట్అవుట్ చేయండి. అన్నీ రెవెన్యూ రికార్డ్ పాతాయి తప్పు. మాకు మీరు ఇచ్చినలే, కంపన్సేషన్ మీరు ఇచ్చినాం, అక్విజిషన్ మీరు చేసినాం, అన్నీ చేసినాం. మీ డిపార్ట్మెంటే చేసినాయి అని ఏడీ డీడీ ఇన్స్పెక్టర్ అన్నీ హైకోర్టులో పార్టీస్ ఉన్నాయి, రెస్పాండెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు కొత్త నక్ష పెట్టి ఇట్లా రైట్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ చెప్తే మీరు సర్వేర్ కూడా హీ విల్ లాఫ్ అట్ యూ. ఏం చూపిస్తున్నాయి? మనం సర్వే చేసి ఏ ప్రకారంగా చేసి విలేజ్ మ్యాప్తో చేస్తాయి, టీపన్ ఉన్నాయి, టోన్స్ ఉన్నాయి, ఏమున్నాయి వాడుకు ఎక్కువ తెలుస్తాయి. సో వీఆర్ స్టక్అప్, ఎవరు హెల్ప్లెస్ ఆల్సో. ఒక్క విజ్ఞాపన ఏంటంటే, మీడియా మిత్రులు మీరు దీన్ని బాగా యాంప్లిఫై చేస్తే వాళ్ళు గోడ కట్టుకోగలుగుతారు, వాళ్ళ గోడ రిపేర్ చేసుకోగలుగుతారు. తర్వాత కోర్టులు ఏమైనా డిసైడ్ చేయనియండి. లెజిటమసీ ఆఫ్ ద టైటిల్షిప్ లెట్ కోర్ట్ డిసైడ్, బట్ నాట్ గుండాస్ అండ్ పోలీస్ టు డిసైడ్. ఇది అన్న, ఇది ఒక్కటి రగన, ఇది మీకు చెప్తా చూడ్రి, పోలీసు వాళ్ళు ఎట్లున్నారు తెలంగాణలో అనటానికి ఇది ఒక నిదర్శనం.
వీళ్ళు మూడోసారి అటాక్ చేసిండ్రు అని చెప్పిన కదా. కంప్లైంట్ 7/3/26 నాడు వీళ్ళు కంప్లైంట్ చేస్తే, మార్చి 7వ తారీఖు నాడు కంప్లైంట్ చేస్తే, ఈయన బాలరాజు అట ఇన్స్పెక్టర్. ఈ బాలరాజు ఇన్స్పెక్టర్ ఆర్డీఓకి లెటర్ రాసిండు. లెటర్ కాపీ చూస్తే ఆయన ఏమంటాడు, ఐ సబ్మిట్ ఎ రిప్రజెంటేషన్ was received from Srimati Pallavi Shah on 7/3/26 wherein she has requested this office to expedite the investigation in FIR 2463/25 dated 26/10/2025 and then subsequently FIR 2789/2025 30/11/25. ఏం ఎఫ్ఐఆర్ ఇది? మా భూమిలోకి వచ్చి మా గోడను కూల్చిండ్రు, గుండాగాళ్ళు వచ్చి మాస్క్లు వేసుకొని వచ్చి మమ్మల్ని బెదిరించిండ్రు, జేసీబీలు తీసుకొచ్చి మా భూమిలో తిరగాడుతున్నారు, మమ్మల్ని అదిరిచ్చిండ్రు, బెదిరించిండ్రు, యాయి ఘాడకే రగ్దేంగే అని చెప్పని వాళ్ళు బెదిరిస్తున్నారు అని చెప్పని చేసిన 2 ఎఫ్ఐఆర్లు. ఈ 2 ఎఫ్ఐఆర్ల మీద చర్య తీసుకోమని చెప్పని ఆవిడ రిప్రజెంటేషన్ ఇస్తే, ఆ రిప్రజెంటేషన్కు బాలరాజు గారు ఆర్డీఓకి రాసి ఇన్ సపోర్ట్ ఆఫ్ అ రిప్రజెంటేషన్ ద పిటిషనర్ హెస్ ఫర్నిష్డ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్లు అని చెప్పని కోర్టు తర్వాత పహానీలు అవన్నీ పెట్టిందని చెప్తూ, అపాన్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎబో మెన్షన్ డాక్యుమెంట్స్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ద సూట్ షెడ్యూల్ ప్రాపర్టీ ఈస్ డిస్క్రైబ్డ్ బిలో అని చెప్పని దాని బౌండరీస్ అవన్నీ చెప్పి, ఫర్దర్ ద పిటిషనర్ హెస్ రిక్వెస్టెడ్ దిస్ ఆఫీస్ టు ఎక్స్టెండ్ పోలీస్ ప్రొటెక్షన్ ఫర్ ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఆర్డర్స్ అని కూడా చెప్తాడు. చెప్తూ ఏమంటాడు అంటే, ఇన్ దిస్ రిగార్డ్ వీ ఆల్సో రిసీవ్డ్ రైవల్ కంప్లైంట్స్ కూడా వచ్చినాయి అంటున్నాడు. రైవల్ కంప్లైంట్స్ కూడా వచ్చినాయి. ఏమని మరి ఇలా పోలీసు వాడికి ఎంతవరకు రైవల్ కంప్లైంట్స్ వస్తాయి? సతీష్ షా గారో పల్లవి షా గారో ఏమైనా గుండాగర్ది చేస్తే పోలీసు వాడికి కంప్లైంట్ పోయి ఉండాలా, లేదు వాళ్ళ భూములలోకి వీళ్ళు ఏమైనా ట్రెస్ పాస్ చేసినట్టుంటే కంప్లైంట్ తీసుకొని ఉండాల్సి ఉండే. రైవల్ కంప్లైంట్లు వచ్చినాయి కాబట్టి తర్వాత కాపీ ఆఫ్ ఐఏ ఏదో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ హంబ్లీ రిక్వెస్టెడ్ దట్ యువర్ గుడ్ ఆఫీస్ మే కైండ్లీ కాజ్ ఐడెంటిఫికేషన్ అండ్ డిమార్కేషన్ ఆఫ్ ద ఎబో మెన్షన్ సూట్ షెడ్యూల్ ప్రాపర్లీ త్రూ ద కంపిటెంట్ రెవెన్యూ సర్వే అథారిటీస్ అని చెప్పని ఇంకా ఎక్కడ చెప్పాలి చెప్పరు మీరు. మా ఇండ్ల మా భూములలోకి వచ్చి మా భూములలో గోడలు కూలగొట్టినరు, మా భూములలో జేసీబీలు తిప్పి తొమ్ముతున్నారు, మమ్మల్ని అందులోనే బొందబెట్టి చంపుతున్నారు అని చెప్పని కంప్లైంట్లు ఇస్తే, ఈ పెద్ద మనిషి ఇన్స్పెక్టర్ గారు బాలరాజు గారికి ఏ బాలుడో తెలియదు కానీ, ఎవరి ప్రోద్బలంతో రాసిండో తెలియదు కానీ ఆర్డీఓకు లెటర్ రాస్తాడు. ఆర్డీఓకి లెటర్ రాసి నువ్వు మార్కులు మొత్తం ఐడెంటిఫికేషన్ డిమార్కేషన్ చేయమని చెప్పని. హీ ఈజ్ నెవర్ టాకింగ్ అబౌట్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ పెర్పెట్రేటర్స్. ఎవడైతే ఇల్లీగల్గా పెర్పెట్రేట్ చేసిండో లోపలికి వచ్చిండో వాడిపైన చర్యల గురించి మాట్లాడతలేడు. వీళ్ళ బౌండరీస్ను డిమార్కేట్ చేయాలని చెప్పని పోలీసు వాడు అడుగుతున్నాడు. ఈజ్ దట్ ద డ్యూటీ ఆఫ్ ఎ పోలీస్ ఆఫీసర్? పోలీస్ ఆఫీసర్ డ్యూటీ ఈజ్ ఇఫ్ ఎ క్రిమినల్ ఈజ్ ఫోర్సిబుల్లీ ఎంటరింగ్ ఇంటూ సంబడీస్ హౌస్ వాడిపైన చర్య తీసుకోవాలా, చట్ట ప్రకారం చర్య. అది పక్కన పెట్టి రాస్తాడు. పాపం ఈ ఆర్డీఓ గొప్పోడే, ఆర్డీఓ మంచోడు. ఆర్డీఓ మొత్తానికి రాసిండు, కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌవ్ రీజన్ స్టేటెడ్ అబౌవ్ ద రిక్వెస్ట్ మేడ్ త్రూ రిఫరెన్స్ సైటెడ్ ఫర్ ఐడెంటిఫికేషన్ అండ్ డిమార్కేషన్ ఆఫ్ ద అబౌవ్ మెన్షన్ సూట్ షెడ్యూల్ ప్రాపర్టీ కెనాట్ బీ పాసిబుల్ ఎట్ దిస్ జంక్చర్ అని చెప్పని ముఖం పాట్ మరి వలగొడతట్టుగా ఆర్డీఓ లెటర్ రాసిండు. This letter is a slap on the face of Revanth Reddy and the police commissioner. ఇదే కేసులో హబీబుల్లా అని చెప్పని ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేసిందని చెప్పిన కదా మీకు నేను. ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేసిన హబీబుల్లాను పాపం శంకరగిరి మాన్యాలు పట్టించిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన క్రైమ్ అంతా ఏందా అంటే, ఈ భూమిలో గుండాగాళ్ళు వస్తే వచ్చిండ్రు అని వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేయటం హబీబుల్లా చేసిన తప్పు. ఇంతవరకు ఆయనకు సరిగ్గా పోస్టింగ్ లేకుండా ఇలా ఆయనను త్రిశంకు స్వర్గంలో పడేదొప్పినారు. ఇక్కడనే చెప్పింది, అట్లానే చెప్పింది మాకు. అప్పుడు పాపం ఈ పోలీస్ దేవుడు సుంటి వచ్చింది మా దాని వాడు ఈయన ఫోన్ చేస్తే సార్ వచ్చేసి అందరికీ తీసుకొని పోతే వీఆర్ ప్రొటెక్టెడ్. అదర్వైజ్ ఐ డోంట్ నో మాకు ఇప్పుడు ఈ కండిషన్లో ఉంటాయి లేవుంటాయి అవి కూడా మాకు అవిలో పాసిబిలిటీ లేవు. దయచేసి మీడియా మిత్రులారా, ఇది ప్రైవేట్ డిస్ప్యూట్ కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అధికారాన్ని వాడుకొని సృష్టించినటువంటి ఒక అభూత కల్పన. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని 27 ఎకరాల వీళ్ళ ఖరీదైనటువంటి భూములను కబ్జా చేయాలని చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం. దీన్ని దయచేసి అడ్డుకోవాలా మీడియా సోదరులని చెప్పని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి దిస్ ఇస్ వాట్ ఈస్ ద ట్రూ ఫేస్ ఆఫ్ ది తెలంగాణ గవర్నమెంట్ అండ్ తెలంగాణ క్యాబినెట్. వాళ్ళ పక్కన పొన్నం ప్రభాకర్ గారు, నిన్న చూస్తున్న బాధ అయింది. పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఉద్యమకారుడు, సీతక్క, పొన్నం ప్రభాకర్ గారు, అన్నం పుణ్యం తిరగని చాలామందిని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన విశృంఖలంగా మాట్లాడుతున్నాడు. దయచేసి
నేను రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ఈ దంపతులు పెద్ద మనుషులు ఇద్దరు 70 ఏళ్ళకి వచ్చినారు. వాళ్ళతో ఈ చెలగాటలాడి వాళ్ళ జీవితాలతో చెలగాటలాడొద్దని చెప్పని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. పోలీస్ ఇమీడియట్గా వాల్ కట్టుకునేందుకు వెసులుబాటు కల్పించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక ఫోటోలు తీసుకోలేదన్న, ఇంత లఫంగితనం అనుకుంటారని ఎవరు అనుకుంటారని అడిగినా, వాస్తవంగా అడిగిన, సీసీటీవీలు ఉన్నాయని అడిగిన నేను కూడా. సీసీటీవీలు ఉన్నాయా? వాళ్ళ ఇక్కడనే బిఎన్ రెడ్డి కాలనీలో ఉంటారట. మీ కాలనీలు ఏమైనా ఉన్నాయంటే మా కాలనీ, మా సొసైటీ అంతా ఆగమైన సొసైటీ, పెద్ద మనుషులు ఉంటారు, అందులో పెద్ద నోబడి హాజ్ రియలీ టేకెన్ సీరియస్ అకౌంట్. ఆ సీసీటీవీలు పెట్టలేదు అని చెప్పని ఎందుకు మీరు ఆ టైం ఏదో అందాది అడిగితే మీరు కమాండ్ కంట్రోల్ సెంటర్కి పోండి, లేదా కమాండ్ కంట్రోల్ సెంటర్లో కనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కారు ఆ రోడ్డు మీద తిరిగిందా లేదా సీసీటీవీలో అయితే ఉంటాయి కదా మరి 6 months కింద డేటా సర్వర్లలో ఉంటే మాత్రం తప్పనిసరిగా పోలీసులే బయట పెట్టగలుగుతారు.